జేసీఎం ఎంఎన్ఎల్ జై జవాన్. నా పేరు ఎం ఎర్రన్న, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ సిఆర్పిఎఫ్. నా ఊరు పేరుసోమల గ్రామం, నంద్యాల జిల్లా. నేను దాదాపు 3 నెలల క్రితం ఈ జేసీఎం ఎంఎన్ఎల్లో చేరడం జరిగింది. అయితే దీని యొక్క లాభము, దీని యొక్క బెనిఫిట్లు, దీని యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉన్నది అనేది 3-4 మీటింగులలో నేను వినడం జరిగింది. దానివల్ల నాకు తర్వాత నా కుటుంబానికి గొప్ప భరోసా, అలాగే గొప్ప విశ్వాసం. ఐజాక్ సార్ గారి మాటల వల్ల మేము పూర్తిగా దీనిలో నిమగ్నమై వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారి యొక్క ప్రతి విషయంలో నేను వారి యొక్క మాటలను వింటూ, వారి యొక్క మెసేజ్లు వింటూ, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది దీంట్లో చేయగలనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది. అయితే దీనివల్ల జేసీఎం ఎన్ఎల్ ప్రాజెక్టు వల్ల దాదాపు ఒక జిల్లాకు 500 కోట్ల ప్రాజెక్టులు, దాదాపు 125 మందికి, వారికి ప్లస్ వారి కుటుంబాలకు, వారి పిల్లలకు, వారితో పాటు వారి కింద లేదంటే ఇంకా ఉద్యోగం కల్పించే బాధ్యత జేసీఎంఎన్ఎల్కు చాలా ఉన్నది. వారు కల్పిస్తున్న విధానం బట్టి ఒక జిల్లాకు వచ్చేసి దాదాపు 5,000 కుటుంబాలు కూడా అభివృద్ధి పథకంలో చేరతాయడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మా యొక్క జేసీఎంఎన్ఎల్ వల్ల ఎంతో అభివృద్ధి, తర్వాత వచ్చేసి మా యొక్క కుటుంబాలు ఎంతో పకడ్బందీగా అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే మేము జేసీఎంఎన్ఎల్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ నేను ఏ విధంగా అయితే దేశానికి సేవ చేసి వచ్చినానో, ఇప్పుడు దీని ద్వారా, ఈ ప్రాజెక్టుల ద్వారా సమాజానికి, ప్రజలకు సేవ చేస్తాననే గట్టి నమ్మకంతో ఉంటున్నాను. ఈ అవకాశము శ్రీ ఐజాక్ సార్ గారు నాకు ఇచ్చినందుకు నా వంతు కృషిగా నేను 10 మందికి సేవా దృక్పథంతో సహాయపడగలనని నమ్ముతూ, నేను ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జేసీఎంఎన్ఎల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారములు. నా పేరు ఉమ్మడిశెట్టి శ్రీహరి. నేను నంద్యాల జిల్లా విఐపి అకౌంట్ హోల్డర్ని. నేను అకౌంట్ ఓపెన్ చేసి దాదాపు 3 నెలలు కావస్తుంది. 3 నెలల క్రితం మా ఊరిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేసీఎంఎన్ఎల్ గురించి. ప్రసాద్ సారు, వారి బృందం, ఎర్రన్న సారు, శ్రీధర్ సారు, కవిత మేడం, వెంకటేశ్వర్లు సారు, శేఖర్ సార్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారు జేసీఎంఎన్ఎల్ గురించి, బ్యాంకు గురించి, జీసీఎంఐ ట్రస్ట్ గురించి వివరంగా చెప్తుండగా అన్ని విషయాలు తెలుసుకొని మా ఫ్యామిలీతో చర్చించుకొని నేను మరుసటి రోజు ఉదయమే అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఈ జేసీఎంఎన్ఎల్ బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి ఇసాక్ చిన్న గారికి, వారి తల్లిదండ్రులకు కూడా నమస్కారములు. ఎన్నో విధాలుగా ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో బ్యాంకులు సమాజంలో
రావడం జరిగింది. ఈ ప్రాజెక్టుల వల్ల ఎన్నో రకాలుగా మోసపోవడం జరిగింది చాలామంది ప్రజలు. అలాంటి సిచ్యువేషన్లో ఈ జేసీఎంఎన్ఎల్ జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ అండ్ జీసీఎంఐ జనరల్ కామన్ మ్యాన్ ఐడెంటిఫికేషన్ సిద్ధాంతాలు నచ్చి మేమందరం కూడా ఈ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో గౌరవంగా ప్రతి వ్యక్తి గౌరవంగా బ్రతికే విధంగా ప్రణాళికలను రూపొందించి తద్వారా వచ్చే ఆర్థిక లావాదేవీలు కానీ భరోసా కానీ మాకు ఇవ్వడం జరిగింది. ఎన్నో రకాల ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఈ జేసీఎంఎన్ఎల్ అండ్ జీసీఎంఐ సంస్థలో రకరకాల ప్రాజెక్టులు రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టులలో ఫ్రీ షేరింగ్ వేపీ అకౌంట్ హోల్డర్కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ వేతనం నెలకు 25,000 రూపాయల గౌరవ వేతనం వేపీ అకౌంట్ హోల్డర్కు ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ గారు తెలియజేయడం జరిగింది. ఈ బ్యాంకు నందు లోన్స్ రకరకాల లోన్స్ ఇవ్వడం, ఎస్ఎస్సి అకౌంట్ చేసిన వారికి నా పేరు ఎర్రం మహేష్, పడకల గ్రామం, ఆలగడ్డ మండలం, నంద్యాల జిల్లా. ఐజాక్ సార్ గారికి ప్లస్ నంద్యాల టీం సభ్యులందరికీ నమస్కారాలు. ప్రసాద్ సార్ గారు సోలార్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను లారీ మెకానిక్ చేస్తున్నాను. సామాన్యులకు బాగా ఉపయోగకరమైన జయరామ్ కామన్ మ్యాన్ నిధి లిమిటెడ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను విఐపి అకౌంట్ హోల్డర్స్గా చేరాను. ఐజాక్ సార్ గారికి, నంద్యాల టీం సభ్యులందరికీ ధన్యవాదములు. నమస్కారం. ఐజాక్ సార్ గారికి, నంద్యాల కుటుంబ సభ్యులకి నమస్కారము. మా ఊరు తొండల దిన్నె. నా పేరు రామ్ తులసి. మేము ప్రసాద్ సారు, శ్రీధర్ సార్, ఎర్రన్న సార్ చెప్పడం వలన నేను ఈ ప్రాజెక్టులో చేరడం జరిగింది. ఐజాక్ సార్ గారికి నమస్కారము. జేసీఎంఎన్ఎల్ జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి అండ్ జీసీఎంఐ జనరల్ కామన్ మ్యాన్ ఐడెంటిఫికేషన్ అండ్ శ్రీధర్ సార్, ఎర్రన్న సార్, ప్రసాద్ సార్ చెప్పిన విధంగా ఈ సంస్థలో మేము చేరినాము. దీని లబ్ధి 5 కోట్లు ఇన్సూరెన్సు అండ్ 1 lakhs సంవత్సరానికి బిల్లు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి. పిల్లలకు వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5,000 నుంచి 10,000 లోపల స్కాలర్షిప్. ఈ ప్రాజెక్ట్ తరపున భవిష్యత్తులో బాగుంటుందనే ఆలోచనతో ఈ ప్రాజెక్టులో చేరడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. జేసీఎంఎన్ఎల్ చైర్మన్ అయిన ఐజాక్ సార్ గారికి, జేసీఎంఎన్ఎల్ నంద్యాల టీంకు నా నమస్కారాలు. సార్ నా పేరు పఠాన్ మన్సూర్ ఖాన్. సార్ నాది నంద్యాల డిస్టిక్ సిరోల గ్రామం. నేను చిన్న కేబుల్ ఆపరేటర్ని సార్.
సార్ మా గురువు అయిన వెంకటేశ్వర సార్తో ఒకరోజు కలిసి జేసీఎంఎన్ఎల్ గురించి చెప్పారు నాకు. ఈ ప్రాజెక్టు నాకు బాగా నచ్చాయి. దాంతో ప్రసాద్ సార్తో కలిసి నేను బ్యాంక్ హోల్డర్ జేసీఎంఎన్ఎల్లో బ్యాంక్ హోల్డర్ అయినాను. సార్ ప్రసాద్ సార్ గారు ప్లస్ మా టీం అంతా కలిసి నెల్లూరు మీటింగ్కి వచ్చాము. నంద్యాల మీటింగ్లో ఐజాక్ సార్ గారు కలిసి ఈ ప్రాజెక్టు గురించి బాగా ఉపన్యాసాలు ఇచ్చి బాగా ప్రోత్సహించారు మాకు. ప్రోత్సహించిన తర్వాత మా ఈ ప్రాజెక్టు ఓపెన్ అయితే మా జీవితాలే మారిపోతాయి అనుకుంటున్నాను. సార్ ఈ ప్రాజెక్టులు త్వరగా ఓపెన్ కావాలని కోరుకుంటూ, సార్ జీవిత వేతము త్వరగా జనవరిలో ఇస్తానని చెప్పారు. ఆ జనవరి ఇస్తే బాగుంటుంది సార్ కోరుకుంటూ చెరువు తీసుకుంటాను. సార్ ఇంకోటి సార్, ఐజాక్ సార్ గారు సార్ మీకు చాలా రుణపడి ఉంటాము సార్. ఆ దేవుడు మీకు డబ్బుతో పాటు మనసు బాగా ఇచ్చారు. ఆ మనసు అట్నే చాలా అదృష్టవంతులు సార్ మీరు. సార్ ఈ మంచి మనసుతో ఈ ప్రాజెక్టులు ఓపెన్ చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. చైర్మన్ సార్ ఐజాక్ చిన్న సార్ గారికి నమస్కారం సార్. అలాగే మన నంద్యాల కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు భాగ్యలక్ష్మి, మా ఊరు తొండలదిన్నె. మేము చేసే పని చేనేత వృత్తి, మగ్గాలు నేస్తుంటాం. అలాగే మేము ఈ ప్రాజెక్టులోకి చేరడానికి ప్రసాద్ సార్ గారు, ఎర్రన్న సార్ గారు, శ్రీధర్ సార్ గారు మా ఊరికి శేఖరన్న ఇంటి వద్దకు వచ్చి సార్ వాళ్ళు చెప్పినారు, ప్రాజెక్టు ఇలా వస్తుందమ్మా, ఇలా అవుతాయి, చేరండి, మీ ఆర్థిక కుటుంబం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతారు అని చెప్పినారండి. చెప్పి ఆలోచన చేసుకొని మాకు చిన్నపిల్లలు ఉన్నారు, సరే చేరదాము, మనం కూడా భవిష్యత్తులో బాగుపడతాం, నిలదొక్కుంటాం అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులో చేరినాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణమ్మ, భాగ్యనగరం, నంద్యాల జిల్లా జేసీఎం విఐపి అకౌంట్ హోల్డర్. జేసీఎంఎల్ ప్రాజెక్టు గురించి మాకు ప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. ప్రసాద్ సార్ మాకు జేసీఎం ప్రాజెక్టుల గురించి వివరంగా చెప్పారు. అలాగే మేము కూడా మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఐజాక్ చిన్న సార్ గారు మీటింగ్లో వివరంగా ప్రతి విషయం గురించి చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలకు బాగా ఉపయోగపడే విధంగా ఉందని అనిపించి మేము కూడా వెంటనే జాయిన్ అయ్యాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్ గారికి, అలాగే శ్రీధర్ సార్ గారికి, అలాగే ఎర్రన్న సార్ గారికి ధన్యవాదములు. నమస్కారం. నా పేరు ఉమ్మడిశెట్టి చైతన్య గీత. మాది తొండలదిన్నె గ్రామం. జేసీఎంఎన్ఎల్ బ్యాంక్ చైర్మన్ గారైన ఐజాక్ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మా ఊరిలో శేఖరన్న, ప్రసాద్ సారు, కవిత మేడం, ఎర్రన్న సారు, శ్రీధర్ సారు, వెంకటేశ్వర సారు వీరు అందా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేప్పుడు మా వారు వెళ్ళి విని వచ్చి, నేను వాళ్ళ పద్ధతి విధి విధానం నాకు నచ్చినది, నేను చేరుతాను అని చెప్పారు. సరే అన్నాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేరు అన్నారు. సరే అని నేను కూడా చేరాను. జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ అంటే జయరాజ్ అంటే ఐజాక్ సార్ గారి వాళ్ళ నాన్నగారు. వారి నాన్నగారు ఆరోగ్యరీత్యా ఆర్థిక ఇబ్బందుల్లో అతనిని కోల్పోయిన మా ఐజాక్ సార్ వారు ఇంకెవ్వరూ ఇటువంటి పరిస్థితికి గురి కాకూడదు, నేను పడ్డ బాధ ఇంకెవ్వరూ పడకూడదు అని ఆలోచించి జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ అనే బ్యాంకుని స్థాపించారు. ఈ జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ ద్వారా జీసీఎంఎన్ఏ ట్రస్టు ఉంది. ట్రస్టు ద్వారా ఎవరైనా సరే అమ్మా నాన్నల్లో ఏ ఒక్కరూ లేని వారి పిల్లలకు వారు చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారిని ఎంతవరకు అయినా చదివిపిస్తారని చెప్పారు మా ఐజాక్ సార్ వారు. మా ఐజాక్ సార్ వారు చెప్పారు. ఐజాక్ సార్ గారి అమ్మా నాన్నలు ఏ లోకంలో ఉన్నా మా అబ్బాయి ఇటువంటి మంచి పనులు బ్యాంకు స్థాపన చేసి 10 మందికి సహాయం చేస్తున్నాడు అని చాలా సంతోషపడతారు. ఇటువంటి బిడ్డ మా అబ్బాయి అని చాలా సంతోషపడతారు. ఈ జీసీఎంఎన్ఏ ట్రస్ట్ ద్వారా హార్ట్ ఆపరేషన్స్,
ఓ, చేస్తారు. వృద్ధులకు సాయం వృద్ధులకు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు సహాయం చేస్తారని ఐజాక్ సార్ గారిని వృద్ధులకు సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్ఎల్ అండ్ జీసీఎంఐ చైర్మన్ అయినటువంటి ఐజాక్ చిన్నా గారికి నా శతకోటి ప్రణామములు సార్. నేను డాక్టర్ ప్రసాద్ గారు ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టుల గురించి చెప్పడం వలన నేను ప్రసాద్ సార్ ద్వారా ఈ పేపర్ తీసుకున్నాను సార్. ఇవి పర్యావరణానికి నాశనం చేయకుండా పర్యావరణాన్ని మేలు చేసి భూమిని బాగు చేసే ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అంటే నాకు చాలా ఇష్టము. కాబట్టి నేను ఇందులో చెప్పిన వెంటనే 3 నెలల కిందట అకౌంట్ తీసుకున్నాక ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను. ఏ బ్యాంకు కల్పించినటువంటి వసతులు కల్పించడం వలన జీసీఎంఐ ట్రస్ట్ ద్వారా మనకు ఎన్నో వసతులు కల్పిస్తున్నారు. ఈఐపీ అకౌంట్ తీసుకున్న వాళ్లకు 5 కోట్ల ఇన్సూరెన్సే కాకుండా 35,000 ఉపయోగించడమే కాకుండా ₹1,00,000 మెడికల్ బిల్లు కూడా కల్పిస్తున్నారు. వెరీ థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ. ఇంకా 25 సంవత్సరాలు 5 ప్రాజెక్టుల్లో ప్రాజెక్టులో 25 సంవత్సరాలు షేర్ ఇస్తున్నందుకు, పెట్టుబడి పెట్టకుండా షేర్ ఇస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ సార్. ఊరు కల్పించని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు వేల కృతజ్ఞతలు సార్. మీకు ఈ బ్యాంకు కల్పించినటువంటి ఇస్తున్నందుకు ఎన్నో సదుపాయాలు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు సార్. అలాగే యశస్వి అకౌంట్ చేపించిన వాళ్ళకు కూడా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. 5,000 నుంచి 10,000 వరకు స్కాలర్షిప్స్, 5,000 నుంచి 10,000 వరకు మెడికల్ బిల్లు, 5,000 నుంచి 10,000 వరకు మెడికల్ బిల్లుతో పాటు ₹1,00,000 ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు. ఏ బ్యాంక్కి కల్పించినటువంటి, అందుకే మన బ్యాంకు అన్ని బ్యాంకుల కన్నా మిన్న అవుతుందని నేను విశ్వసిస్తున్నాను సార్. మీ మధ్యలో ఇంకా ఎన్నో ఆలోచనలు, లేడీస్కు టైలరింగు, బోటిక్కు, ఇట్లా ఎన్నో లేడీస్కి ఎన్నో వేల మందికి, ప్రతి జిల్లాకు 5,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందిని బాగుపరుస్తూ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే ప్రతి మానవుడే మాధవుడు కనుక ప్రతి మానవునిలోనూ దైవాన్ని చూస్తూ అందరికీ మేలు చేయాలన్న సహృదయంతో మీరు చాలా గ్రేట్ సార్. మీరు మామూలు జన్మ కాదు, మీది ఒక ఉన్నతమైన జన్మ అని నేను కోరుకుంటున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ దగ్గర ధ్యాన మందిరమైనటువంటి పిరమిడ్ ధ్యాన మందిరంకు వచ్చాను, ఇక్కడ ఉన్నాను. మీరు వీడియో చేయమంటేనే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను సార్. అలాగే నేను తీసుకున్న వెంటనే మా భార్యను కూడా ఈపీ అకౌంట్ చేపించాను. మా భార్య కూడా ఇందులో బాగా నచ్చి ఓకే చేస్తామని చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐజాక్ సార్ గారికి నమస్తే సార్. నా పేరు శ్రీధర్. నేను విఐపి అకౌంట్ హోల్డర్, నంద్యాల డిస్టిక్. ఒక 3 months బ్యాక్ నేను జేసీఎంఎన్ఎల్ బ్యాంకులో నేను అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది సార్. అయితే జాయిన్ కావడానికి కారణం ఏంటంటే, నేను జేసీఎంఎన్ఎల్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆసక్తి కలిగింది. వ్యక్తిగతంగా నాకు సమాజానికి ఏం చేయలేకపోతున్నామే, ఏదన్నా చేయాలి కదా చనిపోయేలోపు అని అనుకున్నప్పుడు నేను ఎప్పుడూ చాలా బాధపడేవాడిని. అయితే జేసీఎంఎన్ఎల్ గురించి తెలుసుకున్న తర్వాత మనము పనిచేయడానికి, మనం ఏదైనా ఇతరులకు సేవ చేయడానికి ఈ జేసీఎంఎన్ఎల్ అనేది చాలా చక్కటి వేదిక అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. అయితే తర్వాత నేను జేసీఎంలో పనిచేస్తున్నప్పుడు ఎన్నో రకాల అనుభవాలు, తర్వాత చాలా రకాలుగా తెలుసుకోవడం జరిగింది. చైర్మన్ గారు ఐజాక్ సార్ గారి యొక్క ఆలోచనలు అంతకుముందు తెలియవు. నాకు తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన యొక్క దృఢ చిత్తము, ఆయన తెలుగు భాషలో మాట్లాడే పదాలు చాలా నచ్చాయి నాకు. దాన్ని జేసీఎంఎన్ఎల్ బ్యాంకును ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు,
ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు అనేది నేను చూశాను, చాలా వరకు చూశాను. అది చాలా గొప్పగా అనిపించింది నాకైతే. నాకున్న జ్ఞాన పరిధిలో, నాకున్నటువంటి విజ్ఞానంతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి చెప్పేటువంటి అన్ని మతాలకు అతీతమైనటువంటి మానవత్వం అనే మతం JCM-NL అనేది. జయరాజ్ గారి పేరు మీద పెట్టినందుకు చాలా సంతోషం. ఇది యాక్చువల్గా ఏంటంటే, GCMI అనే ట్రస్టు పేరు కానీ అది దాని అర్థం కానీ నన్ను చాలా ఆకర్షించాయి. ఐజాక్ సార్ గారు ఇంకా ఇప్పటి నుంచి ఇంకా చాలా స్పీడప్ చేసి, వర్క్ స్పీడప్ చేసి దాన్ని త్వరితగతిన దాన్ని పట్టాలెక్కిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం JCM-NLలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే నాకు బాగా నచ్చారంటే, నాతో పాటుగా ప్రసాద్ సార్ గారు, తర్వాత ఏప్రిల్ సార్ గారు, తర్వాత ఎర్రన్న సార్ గారు, మిగతా లీడర్స్ కూడా చాలా బాగున్నారు. చాలా సేవా దృక్పథంతో ఉన్నారు, మంచి దృఢ చిత్తంతో ఉన్నారనేది నా ఫీలింగ్. ఏది ఏమైనా కష్టపడి పనిచేయడము, మనము చనిపోయేలోపు సమాజానికి ఏదైనా చేయగలిగితే అంతకు మించింది ఏది లేదనేది నా ఉద్దేశము. ఇప్పటి వరకు ఒక 3 నెలల పైనుంచి అంటే 4-5 నెలల నుంచి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయి, కానీ ఇంకా మెరుగైతే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది నా ఉద్దేశము. అది పరిపాలన అనేది వికేంద్రీకరణ జరిగితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు నంద్యాల టీం వరకు వచ్చేసి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాము. మేమైతే 125 మెంబర్స్ని త్వరగా చేసేస్తాము. అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి, చైనా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఎలా ముందుకు వెళ్ళాయి, వాళ్ళు అనుసరించిన విధానాలు ఏంటి అని ఒకసారి ఆలోచించినప్పుడు 3 సంవత్సరాల పని సంవత్సరం పని ఒక నెలలో చేసే పని ఒక రోజు పని 1 గంటలో చేసే విధానాలు వాళ్ళు అవలంబించారు. అందుకని చాలా స్పీడ్గా వాళ్ళు ముందుకెళ్ళారు. ఈ JCM-NL యొక్క పని భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎంత ముందుకు వెళ్తుంది, ఎలా ప్రజల దగ్గరికి వెళ్తుంది నేను ఆలోచించినప్పుడు చాలా ఆత్మసంతృప్తితో ఉన్నాను నేనైతే. అది ఎంత ముందుకు వెళ్తుంది, ఎంతవరకు ప్రతి సేవను ప్రతి మనిషి దగ్గరికి తీసుకెళ్తుంది అని అనుకున్నప్పుడు నాకు చాలా ఉత్సాహం వేస్తుంది ఎప్పుడు కూడా. దాన్ని ఇంకా ఇమీడియట్గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా దాన్ని స్పీడప్ చేయాలని కోరుకుంటూ, నమస్తే సార్, నా పేరు శ్రీధర్, 9133764786. జయరాజ్ కామన్ మ్యాన్ మల్టీపర్పస్ నిధి లిమిటెడ్ అండ్ జనరల్ కామన్ మ్యాన్ ఐడెంటిఫికేషన్ చైర్మన్ అయినటువంటి ఐజాక్ సార్ గారికి మరియు మా నంద్యాల కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుబ్బరాయుడు. నేను నంద్యాల డిస్టిక్ VIP అకౌంట్ హోల్డర్ను. నేను ఈ బ్యాంకులో ఎలా చేరానంటే, ప్రసాద్ సార్ గారు వారి బృందం మా ఊరు రావడం జరిగింది. వాళ్ళు ఈ బ్యాంకు గురించి చెప్పిన విధి విధానాల గురించి అయితేనేమి, దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితేనేమి మాకు చాలా బాగా నచ్చాయి. అందుకే ఈ బ్యాంకులో VIP అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. మేము చాలా మీటింగ్లకు వెళ్ళాం సార్. అక్కడ మీరు చెప్పిన సందేశాలు మాకు బాగా నచ్చాయి. అలాగే సంభాషణలు కూడా బాగున్నాయి. అలాగే జనవరి నుంచి మీరు మాకు గౌరవవేతనం ఇస్తామని చెప్పినారు. అలాగే ఇయర్లీ 1 lakh వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని చెప్పారు. అలాగే 5 కోట్ల ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తామని చెప్పారు. ఇవన్నీ మాకు చాలా బాగా నచ్చాయి సార్. అలాగే మా పిల్లలకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు 5,000 నుంచి 10,000 వరకు స్కాలర్షిప్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా చాలామందికి లోన్స్ కూడా ఎటువంటి సూటి లేకుండా ఇస్తామని చెప్పారు. ఇలాంటి విషయాలు ఎన్నో మాకు బాగా నచ్చినాయి. అందుకే మేము దీంట్లో చేరడం జరిగింది సార్. ఈ విషయాలని కూడా మా ఫ్రెండ్స్కి అయితేమి, బంధువులకి అయితేమి చాలామందికి చెప్పి మేము
ఈ బ్యాంకులో అకౌంట్స్ కూడా ఓపెన్ చేయిస్తాం సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే వ్యక్తి మీరు. అందుకే మీ 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 మీద రెస్పెక్ట్తో మేము ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం కల్పించేందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే గౌరవ వేతనం కూడా త్వరగా వచ్చేలా చూస్తారని మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. నా పేరు సుబ్బరాయుడు. 8688798925.